When I see this lady, I'm seeing Chennai and Chennai beach. ఆమెను చూసినప్పుడు నేను చెన్నై చూస్తున్నాను, చెన్నై బీచ్ చూస్తున్నాను. And I see this lady walking in the beach. ఆమె ఆ బీచ్ లో నడవడం నేను చూస్తున్నాను. Lady, why I'm seeing Chennai and Chennai beach? అమ్మ నేను ఎందుకు చెన్నై బీచ్ చూస్తున్నాను? పోయిండ్రంట మేడం. వెళ్ళారా? చెన్నై వెళ్ళొచ్చారా? చెన్నై బీచ్ కి వచ్చారు. ఓకే. I see that lady in Chennai and there is an attack on this lady. నేను ఆమె చెన్నై వెళ్ళినప్పుడు ఆమె మీద నేను ఒక దాడి నేను చూస్తున్నాను. I'm seeing somebody in the spirit realm making a phone call. ఎవరో మీకు ఫోన్ చేయడం నేను చూస్తున్నాను. Who made a phone call to you and trying to threaten you about something? ఏదో ఒక విషయాన్ని బట్టి నేను తిట్టడం నేను చూస్తున్నాను. ఫోన్ చేసి ఫోన్ పని. అవునంట మేడం. అవునంట. అవునా? It is related to some property. కొంత ఆస్తి గురించి మిమ్మల్ని తిడుతూ ఉన్నారా? Because I'm seeing that there is some property that is supposed to come and they call you and they gave some warning to you. అదే ఒక ఆస్తి విషయంలో ఎవరో మీకు కాల్ చేసి మిమ్మల్ని వార్నింగ్ ఇచ్చారు ఎవరైనా? వార్నింగ్ కొడతాను. ఇచ్చారంట. చెప్పండి. అవునా? I'm seeing 1 2 3 4 5. I see 5 gundas. 5 గుండాలు నేను చూస్తున్నాను. They are 5 gundas. నేను 5 గుండాలను చూస్తున్నాను. These gundas are money is given to these gundas. కొంత డబ్బు వారికి 5 గుండాలకు ఇవ్వబడింది. And these gundas are moving around to cause some trouble to this lady and her family. మీకు ఏదో సమస్యను కలిగించాలని ఆ 5 కూడా మీ చుట్టూరు తిరుగుతూ ఉన్నారు. There are some 5 gundas who are monitoring, are going and are coming in. ఈ 5 గుండాలు కూడా మిమ్మల్ని కనిపెడుతూ వెళ్తున్నారు వస్తున్నారు. అవునా? అవునంట. Recently you came out of the house in the night. రీసెంట్ గా నువ్వు రాత్రిపూట ఇంట్లోంచి బయటకు వచ్చావు. It is like 9:30 in the night. రాత్రి 9:30 గంటలు. When you came out, you saw somebody standing outside and just observing you and your house and family. ఇంటిలో నుంచి బయటకు రాగానే ఎవరో ఒక వ్యక్తి అక్కడ నిలబడి నిన్ను చూస్తూ నిన్ను గమనిస్తూ ఉండడం మీరు చూశారు. He is like a little tall and fat fellow. చాలా ఎత్తుగా లావుగా ఉన్నాడు. And he is like a black face. అది ముఖం నల్లగా ఉన్నది. And he also has a beard. అతనికి కూడా పెద్ద గడ్డం ఉన్నది. And he looks like a bouncer. ఒక బౌన్సర్ లాగా లావుగా ఎత్తుగా ఉన్నాడు. And he is looking at you. అతను నిన్ను చూశాడు. And suddenly you are afraid. అకస్మాత్తుగా చూసి నువ్వు And you came into that house. మళ్ళీ ఇంట్లోంచి బయటకు వచ్చేసావు. When did that happen? అమ్మ ఎప్పుడు జరిగింది? పోయిన నెల అండి. పోయిన నెలలో ఏం జరిగింది? అది ఎవరో ముంగట చెన్నైకి వెళ్ళామండి మేమందరము. వెళ్తే 9:30కి బయటికి వెళ్తే ఎవరో ముంగట నిలబడినట్టు కనిపించిండ్రంట. చూసి భయపడిండ్రు. చూసి భయపడి ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఏమో జరిగే లెక్క ఉంది మనకు అని. You see what God is showing here is real. దేవుడు ఏదో చూస్తున్నాడు అది నిజము. This family is in a danger of life. వీరు జీవితంలో వరకు చాలా ఒక ప్రమాదం ఉన్నది. Money is given to gundas to kill these people. ఈ ప్రజల్ని వీళ్ళని చంపమని డబ్బు కొంతమంది గోండాలకు ఇవ్వబడింది. They are moving around. వారి చుట్టూ తిరుగుతూ ఉన్నారు. God is telling me to pray for this family. దేవుడు వారి కుటుంబం కోసం ప్రార్థించమని చెప్తున్నాడు. And also I'm seeing a strange demonic spirit is coming into this family. ఒక విచిత్రమైన దురాత్మ మీ కుటుంబంలోకి రావడం నేను చూస్తున్నాను. When this demon is coming into that house, it is making some strange sounds in the house. ఎప్పుడైతే ఆ దురాత్మ మీ ఇంట్లోకి వస్తుందో ఒక విచిత్రమైన శబ్దాలు చేస్తూ ఉంది. And suddenly it makes people to have fear in the house. అకస్మాత్తుగా ఇంట్లో ఉన్న వారికి ఆ శబ్దాలు విన్నప్పుడు భయం వేస్తుంది. Suddenly will be waking up out of the sleep. మీరు నిద్రలో నుంచి అకస్మాత్తుగా మేలుకుంటున్నారా? అవునా? And also I'm saying this lady is having some serious health problem. మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నదా? బీపీ ఉందండి. I see that demon is planning to attack our heart. ఒక దురాత్మ మీ గుండె మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది.
That is the reason sometimes who is also having a like a asthma type, something like a breathing difficulty. ఆయాసలాగా వస్తూ వాళ్ళ ఉంటుంది. వాళ్ళ కూతురికి సార్, Huh? వాళ్ళ కూతురికి. Uh-huh. God is telling me to pray for this lady. ఆమె కోసం ప్రార్థించమని దేవుడు చెప్తున్నాడు. Lady, stand here. ఇక్కడ నిలబడమ్మా. Rakasu Shazi. I see 1, 2. I'm seeing 2 crores. 2 కోట్ల రూపాయలు. What is 2 crores? 2 కోట్ల రూపాయలు ఏంటి? ఆమె ప్రాపర్టీ, వాళ్ళ కూతురికి రావాల్సింది. Property undi. 2 crores. And because of this, 5 gundas are moving around this house. ఈ ఆస్తి కోసమే ఐదుగురు గొండాలు వాళ్ళ చుట్టూరు తిరుగుతూ ఉన్నారు. You see, I'm also seeing a kidnap. నేను కిడ్నాప్ ను కూడా చూస్తున్నాను. Who is planning to do kidnap? ఎవరు కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేసింది ఎవరు? అమ్ముని కిడ్నాప్ చేద్దామని చూసారు. Kidnap చేద్దామని చూసారు. వీళ్ళ అమ్మాయిని. నేను వదిలేను, నేను ఎంబడినే ఉండినాని నేను వాళ్ళ ఎంబడినే ఉన్నానని వాళ్ళకి ఛాన్స్ దొరకలేదండి. ఛాన్స్ దొరకలేదు, కిడ్నాప్ చేయాలని ప్రయత్నం చేశారు. ఎప్పుడండి? మొన్న. You see, God is speaking in this place. దేవుడు ఈ స్థలమందు మాట్లాడుతున్నాడు. God is here. దేవుడు ఇక్కడ ఉన్నాడు. They wanted to kidnap somebody in this family, her daughter. ఆమె కూతుర్ని కిడ్నాప్ చేయాలని ప్రయత్నం జరిగింది. 5 people are given 2 lakhs rupees of rupees. ఐదుగురు కలిపి 2 లక్షల రూపాయలు ఇచ్చారు. They gave 2 lakhs rupees amount to 5 gundas. ఐదుగురికి 2 లక్షల రూపాయలు ఇచ్చారు. Plus allowances. తర్వాత ఇతర ఖర్చులు కూడా. Only to kidnap them and finally to kill them. కిడ్నాప్ చేసి చంపాలనే ప్రయత్నం అది. The Lord is telling me that this family is in a danger. ఈ కుటుంబం చాలా ప్రమాదంలో ఉందని ప్రభువు చెప్తున్నాడు. Shall we pray for this family? ఆ కుటుంబం కోసం మనం ప్రార్థిద్దామా? Because witchcraft is also working against this family. ఆ చాతబడి కూడా వారికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. Lady who has taken tablets. అమ్మ టాబ్లెట్స్ ఎవరు వేసుకుంటారా మీరు? అవునా? Secondly, in the past, who was under the force to go and die in the ocean? ఏలి సముద్రంలో పడిపోయి చచ్చిపో అని ఒక బలవంతంగా చెప్పింది ఎవరుంది? ఏలి సముద్రంలోకి వెళ్ళిపోయి చస్తే బాగుండు అని ఎవరు అనుకున్నారు? మీరే అనుకున్నారా? ఎప్పుడమ్మా? When did you? ఎప్పుడు అనుకున్నారు? లాస్ట్ మంత్. I see you near seashore. Where do you stay? అక్కడ సముద్రం ఒడ్డున ఎందుకు ఉన్నారు మీరు? అవునంట, సముద్రం ఒడ్డున ఉన్నారంట వాళ్ళు. Oh, you see, I'm seeing in the spirit realm. నేను ఆత్మలోకంలో చూస్తున్నాను. God is showing me things. దేవుడు కొన్ని విషయాలు చూపిస్తున్నాడు. Even I see those people, Gunda's name also, but I will not mention their names. నేను వారి పేర్లు కూడా చూస్తున్నాను కానీ వారి పేర్లు చెప్పను. Shall we pray for this family? ఆ కుటుంబం కోసం మనం ప్రార్థిద్దామా? Bible says God is our strength. ఆ దేవుడే మన బలమై ఉన్నాడని బైబిల్ చెప్తుంది. Bible says that God is our help in our present trouble. ఆ దేవుడే మన సహాయకుడు, మన ఆపదలో మనకు సహాయకుడు, ఆదుకొనివాడు అని చెప్తుంది. They are supposed to receive 2 crores of rupees of property. 2 లక్షల రూపాయలు వాళ్ళు పొందుకోవాల్సి ఉన్నది. But they gave 2 lakhs to finish somebody so that they may not receive 2 crores of rupees. వాళ్ళు ఆ డబ్బు వాళ్ళకి రాకుండా కొంతమంది అడ్డుకుంటున్నారు. 2 lakhs given to Gundas. 2 లక్షలు గుండాలకు ఇవ్వబడింది. Why? ఎందుకు? To save 2 crores. ఎందుకంటే 2 కోట్ల రూపాయలని పొందుకోవడానికి. But shall we release 2 angels in this matter? ఈ విషయంలో ఇద్దరు దూతలను మనం విడుదల చేద్దామా? Who believes that God will be intervening in this situation? దేవుడు ఈ పరిస్థితుల్లో వారికి జోక్యం చేసుకుంటాడని ఎంతమంది నమ్ముతున్నారు? Look at this lady. ఈ స్త్రీని చూడండి. This lady is why I'm seeing you alone. మిమ్మల్ని ఎందుకు నేను ఒంటరిగా చూస్తున్నాను? అవునండి, ఒంటరిగానే ఉంటారు. ఒంటరిగానే ఉంటాయి. ఇప్పుడు తీసుకొని వచ్చినామండి. ఒంటరిగా ఉండేవాళ్ళు. అవునా? Oh, when I see this lady, I'm seeing that lady staying alone. ఆమె ఒంటరిగా ఉండడం నేను చూస్తున్నాను. And she is always under fear. ఆమె భయంగా ఉంటుంది. And one day also somebody came and knocked in the door.
Hardly. ఎవరో ఒకరు వచ్చి ఆ డోర్ ని గట్టిగా కొడుతూ ఉన్నారు. అవునండి. ఎప్పుడమ్మా? ఈవెన్ పోయిన నెల పోయిన నెల ఏమైందమ్మా? ఎప్పుడు? లాస్ట్ మంత్ అండి. లాస్ట్ మంత్ డోర్ స్పీడ్ గా కొట్టిండ్రంట. ఓ యు సీ somebody came hitting the door. Open. This lady was afraid. అయ్యా, అట్లా డోర్ కొట్టినప్పుడు మీకు చాలా భయం వేసింది. Did you open the door? మీరు ఆ డోర్ తీసారా? తెరిచిట్రంట, ఎవరు కనిపించలేదంట. Oh. Shall we pray for this lady? మనం ఆ స్త్రీ కోసం మనం ప్రార్థిద్దామా? She is in a great danger. ఆమె చాలా ప్రమాదంలో ఉన్నది. Shall we silence that 5 gundas? మన 5 గుండాలు మనం సైలెన్స్ చేద్దామా? Who believe that God will be silencing that 5 gundas? 5 గుండాల్ని దేవుడు సైలెన్స్ చేస్తున్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? Say I believe. నేను నమ్ముతున్నాను అని చెప్పండి. Lady, stand here. Stretch your hand towards this lady. అమ్మా, మీ చేతిని వారి వైపు చాపండి. In the name of the Lord Jesus. యేసుక్రీస్తు నామములో. Whoever is planning to kidnap and kill. ఎవరైతే కిడ్నాప్ చేసి చంపాలనుకుంటున్నారో. I bind them, I silence them in the name of Jesus. బంధిస్తున్నాను, వారిని సైలెన్స్ చేస్తున్నాను యేసు నామములో. In the name of the Lord Jesus Christ of Nazareth. యేసుక్రీస్తు నామములో. I see 2 angels going from this place. ఇద్దరు దూతలు వాళ్ళ స్థలానికి వెళ్తున్నాయి. They are going to that place. ఆ స్థలానికి వెళ్తున్నాయి. In short time everything will be silenced. అతి త్వరలో సమస్తం సర్దుకుంటుంది. I'm telling you that in short time everything will be silenced in the name of Jesus. కొద్ది రోజుల్లోనే సమస్తం సర్దుకుంటుంది. If you will shout and say hallelujah. Yeah. Say